Please subscribe for more updates. Bell button పై click చేయండి. రెవెన్యూ శాఖలో అవినీతికి సంబంధించి మనం ప్రతిరోజు వార్తలు వింటూనే ఉంటాము. ఇక ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా రెవెన్యూ శాఖలో జరిగే అవినీతికి సంబంధించి వార్తలు వస్తూనే ఉన్నాయి. మరోవైపు సీఎం కేసీఆర్ కూడా రెవెన్యూ శాఖలో అవినీతిని అంతం చేస్తాను అని అంటున్నారు. అంటే ఎందుకంటారు ఈ మధ్య కాలంలో రెవెన్యూ శాఖను టార్గెట్ చేశారు? అంటే ఒకటి మనకు మీడియాలో ఒక బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్ అని ఉంటుంది. ఇప్పుడు ఒక నిర్భయ ఇన్సిడెంట్ జరుగుతూనే ఇక రోజు డజన్ల కొద్దీ అత్యాచార వార్తలు వేస్తారు. వేసేసి కొన్ని రోజుల తర్వాత మర్చిపోతారు. ఇవాళ స్టార్ట్ అయింది ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలు. ఇక వాడు ఏ కారణంతో చనిపోయినా ఆత్మహత్యలు కంటిన్యూస్గా వేస్తారు కొన్ని రోజుల దాకా. దీన్నే బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్ అంటారు. అంటే అంతకుముందు ఒక్కసారిగా మేల్కొంటారు. ఇలా పత్రికలు ఒక్కసారిగా మేల్కొన్నాయి రెవెన్యూ శాఖలో అవినీతి అని. మరి ఇన్ని రోజుల నుంచి ఎందుకు గుర్తురాలే వీళ్ళకు? అంటే ఇప్పుడే గుర్తొచ్చాయా? ఇది ఒక బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్ అయి ఉండాలి. రెండు, ఇట్ ఇస్ ఆల్సో ఏ కాన్స్పిరసీ. ఎందుకు అంటే కాన్స్పిరసీ ఎందుకంటున్నానంటే ఒక కుక్కను చంపాలనుకున్నప్పుడు దాని పిచ్చి కుక్క అని బ్రాండ్ వేసి దానికో మెడలో పిచ్చి కుక్క మ్యాడ్ డాగ్ అని బోర్డు పెడితే చంపడం లెజిటిమసీ వస్తుంది. ఇవాళ రెవెన్యూ శాఖను చంపదలుచుకుంటే రెవెన్యూ శాఖ అవినీతి అని దాన్ని మీడియాలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తే రేపు ఆ శాఖను క్లోజ్ చేసినా ఆ శాఖను ఏం చేసినా ప్రభుత్వానికి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, యాక్సెప్టబిలిటీ ఉంటుంది. అందుకే మీరు నమస్తే తెలంగాణలో పేజీలకు పేజీలు రాస్తున్నారు రెవెన్యూ శాఖ పైన. నేను అడిగేది ఏంటంటే ఇవాళ నమస్తే తెలంగాణ పత్రిక అధికార పార్టీ పత్రిక, మీరు రెవెన్యూ శాఖ అవినీతి గురించి పేజీలు రాస్తున్నారు. మరి రెవెన్యూ శాఖలో ఇంత అవినీతి ఉంటే మీ రెవెన్యూ మంత్రి బాధ్యుడు కాదా? ఆన్సర్ చెప్పాలి కదా. మరి రెవెన్యూ శాఖలో ఇంత అవినీతి ఉంటే 5 ఏళ్ళుగా దానికి ముఖ్యమంత్రి బాధ్యత ఉండదా? కేసీఆర్ ప్రభుత్వంలోనే రెవెన్యూ శాఖ ఉంది కదా, పక్కనున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనో సిద్ధరామయ్య ప్రభుత్వంలో లేదు కదా. అందువల్ల 5 ఏళ్ళుగా కేసీఆర్ ప్రభుత్వంలోని ఒక శాఖలో ఇంత అవినీతి ఎందుకు పేర్కొంది? దీనికి రాజకీయ నాయకత్వానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? మరి రెవెన్యూ శాఖలో ఇంత అవినీతి జరుగుతుంటే రెవెన్యూ శాఖను చూసిన మంత్రి ఏమయ్యారు? చాలా మనకు ఈవెన్ ముఖ్యమంత్రి గారు కూడా చూశారు అనుకుంటాను. సో దీనికి ఎవరు పొలిటికల్ లీడర్షిప్ బాధ్యత ఉండదా? ప్రభుత్వ శాఖల్లో అవినీతికి కేవలం ప్రభుత్వ శాఖ అధికారులే బాధ్యత. ఇవాళ నమస్తే తెలంగాణ ప్రకారమే కేసీఆర్ ప్రభుత్వంలో అవినీతి ఉంది అని కంక్లూజన్. ఊహించడానికి ఆశ్చర్యం వేస్తుంది. నమస్తే తెలంగాణ ప్రకారం కేసీఆర్ ప్రభుత్వంలో భయంకరమైన అవినీతి ఉంది. ఎందుకు? రెవెన్యూ శాఖలో అవినీతి అంటే రెవెన్యూ శాఖ కేసీఆర్ కిందనే ఉంటుంది, కేసీఆర్ ప్రభుత్వమే కదా అది. మరి నమస్తే తెలంగాణలోనే కేసీఆర్ ప్రభుత్వంలో అవినీతి ఉందని అంటుంటే ఇక మరి అవినీతి రహిత పాలన ఇచ్చినామని ఎలక్షన్ టైంలో ఎట్లా చెప్పారు? అందువల్ల దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. అందువల్ల రెవెన్యూ శాఖలో అవినీతిని తొలగించండి, సంతోషం. రెవెన్యూ ఉన్నది అన్ని శాఖల్లో, విద్య, వ్యవసాయం అన్ని శాఖల్లో తొలగించండి. కానీ ఒక శాఖ పైన ప్రత్యేకంగా దాడి చేసి ఆ శాఖలో పనిచేసే ప్రతి ఉద్యోగిని దోషిగా చిత్రీకరించడమే మంచిది కాదు. అది ఏ ప్రభుత్వ శాఖకు మంచిది కాదు. ఆ మాటకైతే పొలిటికల్ అకౌంటబిలిటీ అనేది ఫస్ట్ ఉండాల్సిన అవసరం ఉంటుంది.